వెల్కమ్ బ్యాక్ మాస్టర్స్. మనం రుక్మిణియానం చదువుతున్నాం కదండి. వాళ్ళ 511 హాఫ్ పేజ్ అయిపోయింది. ఒక్కసారి రీకాల్ చేసుకుందామండి. అప్పుడు సత్య ఆ, అదేంటి ఉష వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళ అమ్మ గురించి తెలుసుకోవటము, వాళ్ళ అమ్మ ఎందుకు అట్లా తన్ని కొడుతూ ఉంటది అనేది కారణం ఉంది. ఆమె ఏదో ఇబ్బందితో ఎదుర్కొంటుంది అని. తర్వాత వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళటం, తర్వాత వీళ్ళిద్దరూ కలిసిన స్పాట్ ఉంటది కదండి. మళ్ళీ అక్కడికి వెళ్ళి కూర్చొని ఆ మెమరీస్ కూర్చోవడము తలుచుకున్నప్పుడు, అప్పుడు కథ సగం చెప్తానన్నావు కదా, ఆ కథ కంప్లీట్ చేస్తావా అని చెప్పేసి ఉష అడగటము సత్యాన్ని. అడిగినప్పుడు నీకు తెలుసు కదా చంద్రుడు ఎందుకు అదే అభిమన్యు అర్జున్ కొడుకు ఎట్లా టార్చర్ గా 6 గంటలైనా చనిపోయాడు. ఇదంతా రుక్మిణి మాత ద్వారకాలో అదే టైంలో ఉండటము, ఆ ఆ అబ్బాయికి అభిమన్యునికి జరిగినవన్నీ నొప్పులు దెబ్బలు అన్ని ఆమె ఓన్ బాడీ మీద తీసుకొని ఆ అవన్నీ భరించటము. అప్పుడు కృష్ణని యుద్ధం అయిపోయినాక కృష్ణ అర్జున్ని అదే గెలిచిన తర్వాత కృష్ణ పాండవాసు హస్తినాపూర్కి వెళ్తూ ఉంటే రుక్మిణి మాత అందరికన్నా ముందు వెళ్ళిపోయి ధృతరాష్ట్రుడు వాళ్ళ వైఫ్ గాంధారి అనుకుంటా, వైఫ్ గాంధారి వీళ్ళందరూ యుద్ధంలో చనిపోయారని, పాండవుల కొడుకులు చనిపోయారని ఇవన్నీ వాళ్ళకన్నా ముందు మాత వెళ్ళి చెప్పటము. అర్జున దారిలో వచ్చి ఇంకేముందని అలా కొడుకు చనిపోయాడని కొంచెం భయపడుతూ అట్లా ఉండి ఇవన్నీ హస్తినాపురం ఇదంతా చేసిన తర్వాత రుక్మిణి మాత సొంత అర్జున్ కొడుకు బాధ ఫీలింగ్స్ అన్ని ఏమో తీసుకొని ప్రపంచంలో ఎట్లా పైకి రావాలి అనేది అర్జున్‌కి అందరికి ఒక లెసన్ లాగా నేర్పించడం. తర్వాత అర్జున్ గుర్తించి అభిమన్యు ఏ పర్పస్ మీద వచ్చాడు, ఎట్లా ఎళ్ళిపోయాడు, ఎందుకెళ్ళాడు ఇయన్నీ గురించి ఇయన్నీ కృష్ణుడు ముందే వెళ్లి యుద్ధానికన్నా ముందు చంద్రుడిని తనకి అభిమన్యు అర్జున్ కొడుకు అక్కడను వత్స అన్నమాట. తను 16 ఏళ్ళకి రావటము, అప్పుడు రోహిణి మాత ఒప్పుకోవటము, ఇవన్నీ ప్లాన్ ప్రకారమే అయింది అని అప్పుడు గుర్తించాడనమాట. అప్పటిదాకా తను కూడా మనలాగా సామాన్యంగా ఉన్నట్టు ఫస్ట్ బాధపడటం అట్లా అర్జున్ చేశాడనమాట. తర్వాత ఇంకా అయన్నీ గుర్తించి తర్వాత ఎంట్రన్స్ దగ్గర రుక్మిణి మాతని కలవటం, అర్జున్ అది తీసుకొచ్చిన ఈ అడవిలోకి వెళ్ళి సైలెంట్‌గా కొన్ని డేస్ అతనంతట అతను ఉండి, ఆ ప్రేమ తత్వానికి మాతకి ఆ! కృతజ్ఞత భావంతో ఉండి ఇదంతా మనసులో హోల్ హార్టెడ్‌గా ఉండి ఇవన్నీ చేసుకోవటం ఇయన్నీ బాగా జరగటము. మళ్ళా తను వర్ష ఎట్లా పుట్టి లైఫ్‌ని ఎట్లా సాక్రిఫైస్ చేశాడు. ఇదంతా చెప్తూ వచ్చాడండి. ఇవాల్టిది చదువుకుందాం మనం. He was so overcome with love that all his outer senses shut down and he remained absorbed in her presence. After some time, he opened his eyes and saw the human form of Rupini standing in front of him. Her hand stretched out toward him. Come, she said so gently. There is much sorrow in the kingdom and much work to do to heal the grief left by this war. He looked up at her and realized there was nothing he had to say. She knew his heart. It was only then he entered Hastinapur with her. When Krishna has told Arjuna to go to her, he didn't mean Rukmini's physical form. He meant her divine reality. Arjuna was so attuned to Krishna that he realized this right away, and Krishna knew that her divine presence would heal them in the grief so that he and his brothers could in turn begin to heal their kingdom. అది. తర్వాత ఆ ప్రేమతత్వంలో మెడిటేషన్‌లో ఉన్నప్పుడు, అడవిలో ఎళ్ళినప్పుడు అంతా తెలుసుకున్న కృతజ్ఞత భావంతో మెడిటేషన్‌లో ఉన్నప్పుడు మాత కృతజ్ఞత భావంతో ప్రేమతత్వంతో ఎట్లా ఉండాలి అన్నీ తెలుసుకున్న తర్వాత మాత గురించి బయటకొచ్చేసిన తర్వాత కళ్ళు తెరవగానే రుక్మిణి మాత అర్జున్ ముందు నుంచుందనమాట. చే చేతులిచ్చి రా నీకు ఎట్లా చెప్తూ మృదువుగా మాట్లాడుతూ మంచిగా నీకున్నది నాకు తెలుసు. ఈ రాజ్యం గురించి బాధలు, ఎట్లా పని చేయాలి, ముందు ఎట్లా ఈ యుద్ధం నుంచి బయటకు రావాలి ఇయన్నీ ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావు. నీ అంతకు నువ్వు గుర్తించావు గాబట్టి, ఇది నీ మనసులో పెట్టుకొని ఎట్లా హస్తినాపురం ఎళ్లి అని చెప్పగానే కృష్ణ, అర్జున ఇద్దరు మాత దగ్గరికెళ్లి ఇది రుక్మిణి ఫిజికల్ ఫార్మ్‌ని చూసి ఆమె యొక్క ఆహ్, రియాలిటీ నిజమైన దైవతత్వము, ఎట్లా ప్రేమతత్వం, గుండెని ఎట్లా ఉంది ఇయన్నీ చూసి తర్వాత మళ్ళా కృష్ణ గుర్తించాడనమాట. కరెక్ట్ మార్గంలో నువ్వు ఎళ్లి కలిసావు అని అర్జున్‌కి చెప్పి, అప్పుడు కృష్ణ ఆయన యొక్క ప్రెజెన్స్ రూపాన ఇలాంటి బాధలన్నీ ఎట్లా తీసేసి వాళ్ళకి
ఎట్లా ముందు ముందు రాజ్యాన్ని ఏలాలి అని చెప్పి చూపిస్తూ ఉన్నాడనమాట. ఆహ్, Satya's mind was withdrawn, and a few minutes passed before he spoke again. That is the way she works, he continued, his voice breaking. She opens your heart, and then you must serve the world. సత్య మైండ్ కొంచెం ఇదిగా ఉండి కొన్ని నిమిషాలు అట్లా ఆగాడనమాట. తర్వాత మళ్ళా మాట్లాడుతూ ఉన్నాడనమాట. అట్లా మాత యొక్క గురించి చేసే పనులు, ఆమె ఎట్లా ముందు ముందు కంటిన్యూగా అని చెప్తూ చెప్తూ మధ్యలో ఆపి చెప్పేటప్పుడు మాత ఎట్లా ప్రేమ తత్వంతో ఎట్లా అందరినీ ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎట్లా ఇబ్బందులు వచ్చినాయి, ఏదొచ్చినాయి, ఎట్లా ఎదుర్కొంటున్నారు, ఎట్లా వాళ్ళని ఓవర్‌కమ్ చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టు చేయటానికి మాతా తత్వం అట్లా హెల్ప్ చేస్తుంది. మాత గురించని ఉషా అడుగుతూ ఉంటే సత్య పాత లైఫ్‌లోదే ఇది చెప్తూ ఉన్నాను. హి దెన్ బిగన్ టు రీకౌంట్ హిస్ ఓన్ లైఫ్ ఆఫ్టర్ హిస్ బర్త్ యాస్ చంద్ర. నౌ ఐ విల్ రిటర్న్ టు మై లైఫ్ యాస్ చంద్ర. Mata had told me that I was soon to be cast in the cauldron of life, but I didn't know what that meant. A short time after her visit, Chandra died and was cast into the boiling pot of life to experience human trials, just as she has predicted. I was born in a foreign land, once again in a time of war. I was devoted to the healing arts with a compelling urge to save lives. Whereas Chandra once had recoiled at the sight of open wounds, I was not drawn into a thick of war to kneel by the side of fallen warriors and turn to their half dead bodies just as I had seen Rupini do. అదే. తర్వాత మళ్ళా ఈ సొంత లైఫ్‌లోకొచ్చి ముందు లైఫ్‌లో చంద్ర అనమాట. తర్వాత లైఫ్ మళ్ళా సత్యగా వచ్చాడు. ఈ లైఫ్‌లోకొచ్చి ఎప్పుడైతే చంద్ర లైఫ్‌లోకి మళ్ళా బ్యాక్ ఎళ్ళాడో, అప్పుడు మాత గురించి గాని, ఎట్లా లైఫ్ స్పాన్‌లో ఎట్లా ముందుకు వెళ్ళాలి? ఏం నేర్చుకోవాలి? ఎందుకు తీసుకున్నాను ఆ జన్మ? ఆ! సో, కొంచెం తక్కువ లైఫ్ స్పానే చంద్ర పాత్ర తీసుకున్నప్పుడు. కానీ ఏం నేర్చుకోవాలి? ఎందుకొచ్చానని తెలుసుకున్నాను. చంద్ర ఆ టైంలో క్యాస్ట్ అయ్యి, ఆ లైఫ్‌లో అయిపోయినాక నిజంగా మానవతత్వం ఎట్లా ఎక్స్‌పీరియన్స్ చేయాలి? హ్యూమన్‌గా పుట్టి ఎట్లా ఎట్లా మాత సజెస్ట్ చేసి మనకి ముందుకు ఎదుర్కోవాలి ఇలాంటియన్నీ. ఇట్లా మళ్ళా పుట్టాను ఇక్కడ. ఆ యుద్ధం టైంలో మళ్ళా అదే పాతలో ఎట్లా జనాల్ని బ్రాహ్మడుగా పుట్టాడు కాబట్టి ఎట్లా ఋషుల్ని, సేవకుల్ని ఈళ్ళందరిని ఎట్లా వాళ్ళ జీవితాల్ని, లైఫ్‌ని కాపాడాలని అట్లా చంద్ర మళ్ళా ఆ దెబ్బలు ఎట్లా నుంచి మళ్ళా బ్యాక్ యుద్ధంలో జరిగిన యుద్ధం గురించి సగం చనిపోయి, సగం బాడీస్ చూసి అది ఎట్లా రుక్మిణీమాత వెళ్లి వాళ్ళకి హెల్ప్ చేసి హ్మ్. ఎట్లా హీల్ చేసింది. అదే టైంలో చంద్రగా మెడిసిన్స్ తీసుకొని రావటం అవసరం లేదనమాట. ఈ సుజాతతో కలపడం కొరకు మాత అట్లా చేసిందనమాట. But nothing deterred me. My life was so dedicated to healing that I never thought to take a wife or start a family. సత్య చెప్తున్నాడనమాట. చంద్ర లైఫ్‌లో ఉన్నప్పుడు అది జరిగింది. తర్వాత ఇప్పుడు సత్య లైఫ్‌లో ఉన్నాను. ఎప్పుడు చూసినా ఇట్లా ఎవరికన్నా దెబ్బలు తగిలినా హాఫ్ బాడీది ఇట్లా ఉన్నా మాత చెప్పింది. మాత చెప్పింది నేను ఫాలో అవుతూ ఉన్నాను. హీల్ చేయటము. ఆ! అంత డెడికేటెడ్ మొత్తంకి వాళ్ళెట్లా ఓవర్‌కమ్ చేయాలి. అందుకని నేను ఈ లైఫ్‌లో కూడా ఫ్యామిలీ లైఫ్ కానీ, వైఫ్ లైఫ్‌లో ఆ లైఫ్‌లో కూడా తీసుకోవటానికి, నేర్చుకోవటానికి రాలేదు అని చెప్పి దాని గురించి ఆలోచించలేదని సత్య చెప్తూ ఉన్నాడనమాట. ఆఫ్టర్ ద వార్ an epidemic broke out and many were dying of disease. I cared for as many people as I could, neglecting my own health. My only thought was to save lives, but finally I caught the illness, and the physician who had never abandoned a patient and now abandoned. Nobody would come near me. Through all this war and disease, I had felt a presence, but I had no name for her. There was just a presence. I had not abandoned my meditation habit, but I had no name for that either and no concrete practices. I would never retire at night without sitting in that presence and calling out to her. అదే యుద్ధం అయిపోయి, ఇంకా ఆ యుద్ధం నుంచి బయటకొచ్చిన తర్వాత చాలా మందిని చూసుకోవటం పీపుల్ ఎవరైతే కొంచెం వాళ్ళు హెల్త్ గురించి పట్టించుకోకుండా కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నారో వాళ్ళని ఎట్లా కాపాడాలి? ఎట్లా ఇలాంటివి ఇబ్బందులు, డిసీజెస్ కానీ, ఒంట్లో బాలేదు ఇయన్నీ ఎదుర్కోకుండా ఉండాలి.
ఫిజిషియన్ ఎట్లా అయితే పేషెంట్‌ని ఒక విధంగా ఎట్లా అయితే ట్రీట్ చేస్తారో, అదే విధంగా నా దగ్గరకొచ్చినోళ్ళని కూడా యుద్ధం అయిపోయినోళ్ళందరినీ అట్లానే యుద్ధంలో దెబ్బ తగిలినోళ్ళని ఈళ్ళందరినీ అట్లానే ఆ రూపన డిసీజ్ నుంచి ఈ ప్రెజెన్స్ వరకు చేశాను. అప్పుడు ఆ టైంలో ఆమె పేరు తెలీదు. ఎవరు ఆ ప్రెజెన్స్. ఇదంతా మెడిటేషన్ హాబిట్ వల్ల ನಾನು బయటకొచ్చి ప్రాక్టీస్ కానీ ఏం చేయలేదు. ఇప్పటి వరకు ప్రతిరోజు రాత్రి పూట మెడిటేషన్‌లోనే ఆ ప్రెజెన్స్‌లోనే ఉండి మాతాని పిలవటము, కలవటము, చెప్పింది చెయ్యటము అంతవరకే చేస్తూ ఉన్నాను అని చెప్పి ఉషాకి సత్య చెప్తూ ఉన్నాడనమాట. A few days before I died, an old man came to sit with me. I didn't recognize him, and he never told me his name. He never revealed why he had gone against all the restrictions of my quarantine to care for me. He didn't speak much, but he tended to all my needs and sat with me until I took the last breath. Sacha passed, and I asked who that man was. అది కొన్ని రోజులు చనిపోయే ముందు ఒక ముసలాయన వచ్చి ఈయనతో పాటు కూర్చొని ఇప్పుడు సత్య అంతకుముందు చంద్ర అన్నమాట. కూర్చొని ఎవరు అనేది అతన్ని గుర్తించలేదన్నమాట. అతన్ని గుర్తించలేదు. చంద్ర ఆ టైంలో లైఫ్‌లో ఇప్పుడు సత్య అన్నమాట అతను. అతని పేరు అతను చెప్పలేదన్నమాట. ఎందుకు అన్ని రిస్ట్రిక్షన్స్ ఎందుకొచ్చాడు అలా ఉన్నప్పుడు ఈ క్వారంటైన్‌గా ఇవన్నీ ఎట్లా ఉన్నది? నా అవసరానికి ఆహ్, ఎట్లా తీసుకొచ్చారు? చివరి బ్రెత్ వరకు నా ఊపిరున్నంత వరకు అని చెప్పేసి, ఈ నా అవసరాలన్నీ తీర్చారు అతను అని చెప్పేసి, అతని పేరేం చెప్పలేదని చెప్పి సత్య కొంతసేపు సమాధానం చెప్పి, హ్మ్. ఎవరు అతను అతని గురించి అని చెప్పేసి సత్య ఆపినాక ఎమ్మటే ఉష అడుగుతుందనమాట. ఎవరు అతను అని. I didn't know it then, but it was my గురూజీ. He replied softly. అది ఆళ్ళెవరో నాకు తెలీదు కానీ ఈళ్ళంతా నా గురూజీ అని చెప్పేసి, ఎవరు అని చెప్పి ఉష అడుగుతుంటే సత్య ఆపి చెప్తుందనమాట. నాకెవరో తెలీదు గానీ మా గురూజీ అని చెప్పేసి సత్య ఈ లైఫ్‌లో సత్య, ఆ లైఫ్‌లో చంద్ర అనమాట. సుజాత ఉన్నప్పుడు. ఆపి చెప్తున్నాడు మా గురూజీ అని సాఫ్ట్‌గా చెప్తున్నాడనమాట. యూ నెవర్ టోల్డ్ మీ యూ హాడ్ ఎ గురు. ఐ కమిటెడ్. ఉష అడుగుతుందనమాట. నువ్వెప్పుడు చెప్పలేదు కదా! నీకు గురువున్నాడు అని చెప్పి అడుగుతుంది. యూ నెవర్ ఆస్క్డ్. హి వాస్ క్వైట్ అండ్ దెన్ ఎంక్వైర్డ్. డు యూ రిమెంబర్ సమ్ ఆఫ్ ద ఫేమ్‌లెస్ who came to help us when we were building our home? I nodded. A few of those men were people I had healed in that life. At that time, they could not compensate me, and I didn't ask for anything. But the care that I had given them was returned in his life. At first, I had been reluctant to accept their assistance until I realized it. You see how the universe works. Usha always balancing itself. అది నువ్వెప్పుడు అడగలేదు గదా! అంటే నువ్వు మీ గురువున్నారని చెప్పలేదని ఉష అడుగుతుంటే, నువ్వెప్పుడు అడగలేదు కదా! అని చెప్పేసి నీకు ఎంక్వైరీ కూడా నువ్వు దాని గురించి అడగటం కానీ, ఎంక్వైరీ ఎప్పుడు నువ్వు చేయలేదు కదా! అని అంటుంటే, గుర్తుందా నీకు? కొంతమంది ఫ్యామిలీస్ ఎవరైతే మనము ఈ కాటేజెస్ గుడిసెలు బిల్డింగ్ కట్టేటప్పుడు వచ్చారు అంటే తల ఊపిందనమాట ఉష. వాటిలో కొంతమందిని నేను ఆ జన్మలో వాళ్ళని ఆ లైఫ్‌లో నేను వాళ్ళకి హీల్ చేశాను. దాని మీదన ఇప్పుడొచ్చి ఈ టైంలో వచ్చి నాకు అట్లా హెల్ప్ చేశారు. దాని కారణం అదే అన్నమాట. కేర్ అప్పుడు తీసుకున్నాను. అది ఇప్పుడు ఈ లైఫ్‌లో నాకు వాళ్ళ నుంచి రిటర్న్ వచ్చింది అని చెప్తున్నాడన్నమాట సత్య. ఇంకొకటి ఏంటంటే అది ఎప్పుడైనా సరే ఏ అవసరం ఎప్పుడు వస్తదో లైఫ్‌లో అది ఏదొచ్చినా యాక్సెప్టెన్స్ అనేది మనము చెయ్యాలి అని చెప్పి చెప్తున్నాడన్నమాట. ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో, అవసరాన్ని వస్తదో అప్పుడు మనం గుర్తిస్తాము వాళ్ళని. చూసావా యూనివర్స్ మనకి ఏ విధంగా అవసరం వస్తే అట్లా హెల్ప్ చేసింది మన అవసరానికి తగ్గట్టు. ఎందుకంటే పూర్వజన్మలో అట్లా వాళ్ళకి నేను వాళ్ళని కాపాడి మందులు వాళ్ళని ఇట్లా సేవ్ చేశాను కాబట్టి, ఇప్పుడు మనకు అవసరం పడింది ఇల్లు కట్టడానికి. వాళ్ళు అట్లా వచ్చి చేశారు అని చెప్పేసి యూనివర్స్ ఈ విధంగా మనకి హెల్ప్ చేస్తది. ఏది కావాలి, ఎప్పుడు ఏం చేసాం అని లైఫ్‌ననేది ఎప్పుడు బ్యాలెన్సింగ్ చేస్తూ ఉంటది అని ఉషాకి చెప్తూ ఉన్నాడన్నమాట. I was thoughtful, remembering how eager some of the men had been to help us. And then I inquired earnestly, what happened to you after that life? అదే ఆతృత ఉండి, సరే కొంతమందొచ్చి నీకు నేను ఆలోచించాను. వచ్చి హెల్ప్ చేశారు ఇల్లు కట్టడానికి ఇది. దాని తర్వాత నీ లైఫ్ ఏమైంది అని చెప్పి
ఉష సత్యాన్ని అడుగుతూ ఉందన్నమాట. I was born into a poor family, also in a distant land. My father, who died when I was still young, instilled in me a strong sense of justice. He had lost the little plot of land he tended to a greedy landowner, and this caused his despair and eventually death. Many times he told me that silence was complicity and that we had to fight injustice. Such a smiled as if remembering and continued. అదే. తర్వాత ఏమైంది అని అడుగుతుంటే, ఆ లైఫ్ తర్వాత చెప్తున్నాడు సత్య. నేనొక పూర్ ఫ్యామిలీలో దూరంగా ఉన్న మా నాన్నగారు చనిపోయారు నేను చిన్నప్పుడే. ఆయన దగ్గర నుంచి ఏమైతుంది ఆ సన్స్ అదేదైతే నేను ఆ ఫ్యామిలీని ఎట్లా పైకి తీసుకొచ్చి, ఎట్లా భూములు, ఆ కుటుంబాన్ని ఎట్లా తినటానికి ఎట్లా పైకి తీసుకురావాలో కావడానికి కష్టాలు ఆ! ఉన్నప్పుడు నేను ఒక గ్రీడీ ల్యాండ్ ఓనర్ దగ్గర అంటే పిసినారిగా ఉండే ఓనర్ దగ్గరగా అతనికి ఇది ప ఉండి చనిపోయేంత వరకు పని చేయాల్సొచ్చింది. చాలా సార్లు అతను ఉన్నా గాని నేను చాలా సైలెన్స్‌గా అతను ఏమన్నా కాంప్లిసిటీగా ఉండి దాని కొరకు గాని ఫైట్ చేయటం ఏం లేదు అని చెప్పి సత్య నవ్వుతూ గుర్తు తెచ్చుకొని కంటిన్యూ చేశాడన్నమాట. ఆఫ్టర్ హి డైడ్ మై మదర్ స్ట్రగుల్డ్ టు ఫీడ్ us. But she also died when I was in my mid teens, and I became something of a social agitator. The ruling administration was very corrupt, but also quite powerful, and every time someone tried to expose the corruption, they were done away with. The fight of justice became my passion, and again I was so committed that I had no thought of a family or private life. ఎప్పుడైతే పిసినారిగా ఉండే ల్యాండ్‌లార్డ్ దగ్గర ఇతను పనిచేస్తూ ఉన్నాడో ఆ లైఫ్‌లో సత్య. ఈ లైఫ్‌లో సత్య నేము. అప్పుడు ఏం పేరో చెప్పలేదండి. ఆ టైంలో వాళ్ళ మదరు కొంచెం ఇబ్బందులు అతను చనిపోయిన తర్వాత వాళ్ళ మదర్ గూడా ఇబ్బందులు ఎదుర్కొని వీళ్ళకి తిండి, పోషణ, కొంచెం మెయింటెనెన్స్ ఇన్ని చేసి ఆమె గూడా వాళ్ళ మదర్ గూడా చనిపోయింది. ఇతను కొంచెం టీనేజ్ ఏజ్ వచ్చినప్పుడు. అప్పుడు చాలా ఫ్రస్ట్రేషన్‌గా, సోషల్‌గా ఎట్లా ఎదగాలి? ఏం తెలుసుకోవాలి? ఈ రూల్స్‌ని ఏంటి అని చాలా కామ్‌గా ఉండి ఎట్లా ఎదగాలి? ఏం చెయ్యాలి? ఈ ఇలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు ఎట్లా పైకి రావాలి? ఇయన్నీ ఆ టైంలో అన్నీ ఎదుర్కొన్నాను. ఆ ఎదుర్కొన్న దాని కమిట్మెంటే ఇప్పుడు నాకు ఫ్యామిలీ గాని దాని గురించి అప్పుడు ఆలోచించలేదు. ఫ్యామిలీ గాని, ప్రైవేట్ లైఫ్ గురించి గాని అని చెప్పి చెప్తున్నాడన్నమాట. I decided it was best to work from inside the government, so I studied hard and worked my way into high position in the area of administrating justice. After some time, I uncovered an extensive case of corruption that went all the way to the top levels of society. Despite warnings, I exposed it. Many prominent people fell, and a few were even executed as a result. But after this exposure, a secret part of the government went after me, and I was falsely accused of treason, jailed, and sentenced to hang. Again, I never lost the sense of her presence and would not go to sleep at night without sitting for a long time with her. While imprisoned, I used the time only for this purpose, and there came a point when I didn't care any more about my impending death. I felt as if I had done what I had done to do, and I was tried very rarely from a life of struggling against all kind of social ills అన్నమాట. ఇంకా అప్పటినుంచి ఫ్యామిలీ గురించి గానీ, ఆలోచన అనేది లేకుండా ఉంది కాబట్టి, అదే మాట అనుకోని, అతను అనుకున్నాడు కాబట్టి డిసైడ్ అయ్యి పనికెళ్ళి గవర్నమెంటు ఒక పొజిషను, హై పొజిషను, అడ్మినిస్ట్రేటింగ్ జస్టిస్ గురించి ఆ పొజిషన్ రీచ్ అయ్యాడన్నమాట. పలానా కేస్ అప్పుడు కరప్షన్స్ అలాంటివి తీసుకొస్తుంటే పెద్ద పెద్ద లెవెల్స్ సొసైటీలో ఉన్నప్పుడు దాన్ని ఎట్లా వార్నింగ్‌లు ఇవ్వటం, దాని నుంచి ఎట్లా బయటకి ఎట్లా పీపుల్‌ని కాపాడాలి అలాంటి అని వాళ్ళని నమ్మి కొంతమందికి వాళ్ళకి ఎట్లా ఆహ్, ఎదుర్కోకుండా ఆన్సర్స్ రావటము, వాళ్ళకి ఈ సీక్రెట్‌గా గవర్నమెంట్‌లోకి వెళ్లి, ఎట్లా వాళ్ళకి చేసినందుకు మంచిగా ఇట్లా చేసినందుకు అతను జైలయ్యి కొన్నాళ్ళు అట్లా ఉండాల్సొచ్చిందనమాట. అప్పుడు కూడా ఆ సన్స్, ఆ ప్రెజెన్స్ అతనుకున్నది రైతులు కొన్నాళ్ళు నిద్రపోకుండా కూర్చొని చాలా టైము అప్పుడు ఆమె గురించి ఆలోచించాను అని చెప్పేసి అంటున్నాడనమాట.
అంటే ఎందుకంటే 'సుజాతగా' ఉన్నప్పుడు 'చంద్రగా' కదండీ! అప్పుడు కలిసాడు కదా అడవిలో. ఈ మాత యుద్ధంలో ఉన్నప్పుడు మెడిసిన్స్ తెమ్మంది అని చెప్పేసి అంటే అట్లా తీసుకొచ్చాడు. కానీ మాతకు అవసరం లేదు ఆ టైంలో మెడిసిన్స్. కానీ ఇట్లా తెమ్మంది అని చెప్పేసి అట్లా తీసుకురావటము వీళ్ళిద్దరిని కలపడం కొరకు అట్లా చేశారనమాట. అది అట్లా అప్పుడు కూడా ఫ్యామిలీ గురించి, ఆమె గురించి కొంచెం ఆలోసించాను అని చెప్పి ఇప్పుడు ఈ లైఫ్‌లో ఏం చేసావు దాని తర్వాత అని ఉష అడుగుతూ ఉంటే సత్య చెప్తూ ఉన్నాడంట. రైతుబోళ్ళు ఎక్కువ సేపు కూర్చొని జైలయిన తర్వాత ఆ పర్పస్ ఎందుకు? ఆ! ఏ పాయింట్ మీద నేను ఇట్లా వస్తాను బట్ దాని గురించి ఆలోచించకుండా, పట్టించుకోకుండా ఆ! ఇవన్నీ ఎదిరి కొంచెం కాస్త విసుగు చెంది ఉన్నాడనమాట. ఇదేనా జీవితం అంటే ఇబ్బందులు ఎదుర్కోవటము, సోషల్‌గా గాని ఇది బాధపడటము ఇదేనా? అంటే అప్పుడు ఫ్యామిలీ ఇలాంటిదెందుకు అనే భావనలోకి వస్తున్నాడనమాట. So that it is when you became a rebel, I remarked thinking of all the ways in which Satya quietly broke the social injunctions. అది ఎప్పుడైతే దీని గురించి చెప్తూ ఉన్నాడో ఉష, గుర్తించి, ఆలోచించి ఇన్ని మార్గాల నుంచి కామ్‌గా సత్య బ్రేక్ చేసుకుంటూ బయటికి రావటం వల్ల ఇలాంటియన్నీ ఎదుర్కోవడం ఏమన్నా వచ్చిందంటే హీ లాఫ్డ్. ఇఫ్ అడరింగ్ టు ట్రూత్ మీన్స్ బీయింగ్ ఏ రెబెల్, దెన్ వాట్ ఐ యామ్. But I have never thought of myself in that way. I believe that in both of those birds, Mata wanted to me to find goodness in the midst of the great suffering, great trials, in the unseen places where nobody bothers to look. After that, I did find many people risk their lives for the sake of dharma, for the well being of others, without even thinking in those terms. So many people live simple but good lives, and their stories are lost in time. History may not record their acts, but she does, because she dwells in the human heart. That is where we find her. That is what she wanted me to learn. She wanted me to come down from the mountain top and find her amid the conflicts and struggles of the world. After I died and realized this, she came to me in the form of Rupini and said, I know you before you were fighting for justice, before you were the healer, before you were the Brahmin and the Raja, even before you were the priest performing the yajna. I had held you in my sight since the beginning, and even when you have forgotten me, I have not forgotten you. Now, despite great difficulties, you have held tight to the divine raft that helps one across the sea of forgetfulness. అదే. అప్పుడు నువ్వు అంత పెద్ద రెబెల్‌గా ఉండి, ఇప్పుడు నువ్వు ఇన్ని మార్గాలు గురించి ఆలోచిస్తున్నావు. ఏంటి అని అనగానే సత్య కొంచెం ఈ సోషల్ గురించి ఇట్లా కొంచెం బ్రేక్ చేయడము, ఇలాంటి రూల్స్ ఇలాంటివి చేసినాక నవ్వుతూ చెప్తున్నాడనమాట. అది నిజము. రెబెల్‌గా ఎప్పుడైతే అథారిటీగా కొంచెం ఒక లెవెల్‌లో ఉండి ఏంటి అని నేను తెలుసుకున్న తర్వాత నాకొక మార్గము, నా గురించి నేను తెలుసుకోవటము, ఇవన్నీ నమ్మి పుట్టడము, బట్టలు తీసుకోవడం, మళ్ళా ఎళ్ళటం అన్నమాట. అందుకని మాత ఇలా చేయడం వల్ల చాలా నాలో మంచితనాన్ని ఇలా నేను ఎట్లా ఎప్పుడు ఎదుర్కోవాలి, ఇలాంటి ట్రయల్స్, ఇలాంటి చూడని ప్లేసెస్ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఇన్నాళ్ళు చేసిందనమాట. తర్వాత నేను దాని గురించి గుర్తించాననమాట. దాని నుంచి నేను నేర్చుకుంది ఏంటి అంటే సత్య చెప్తున్నాడు. ఎవరైతే ఎక్కువ జనాలు వాళ్ళ లైఫ్ రిస్క్ గాని, ఈ ధర్మాకు ఎగైనెస్ట్‌గా గాని ఎవరైతే ఉంటారో దాని గురించి ఆలోచించకుండా ఉంటారు. కానీ కొంతమంది మామూలుగా సాధారణమైన జీవితం మంచి లైఫ్‌ని బతుకుతూ ఉంటారు. వాళ్ళ కథలు కొన్నాళ్ళకి అట్లా మిగిలిపోతది అని చెప్పి చెప్తున్నారు. కానీ అలా చేసినోళ్ళు, త్యాగం చేసినోళ్ళు గాని హిస్టరీలో వాళ్ళు చేసిన పనులు కానీ ఏమీ గుర్తించరు అని చెప్తున్నారనమాట. ఇది హ్యూమన్ యొక్క ప్రేమతత్వం గాని, గుండె హార్ట్ వాళ్ళ లైఫు అది అన్నమాట అని చెప్తున్నాడు. అప్పుడే నేను ఏంటి ఆమెని ఎట్లా కనుక్కోవాలి? ఏంటి ఇదంతా అని చెప్పి అనుకోని ఆమె దగ్గర నుంచి నేను ఏం నేర్చుకోదలుచుకున్నాను రుక్మిణి మాత గురించి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఆమ అప్పుడు నువ్వు పైనుంచి కిందకొచ్చేయి. అప్పుడు నీకు ఆ భూమి మీద ఉండి ఈ ఋషిగా ఉండి
ఇలా ఉండి నువ్వు తెలుసుకుంటే నీకేం తెలీదు. హ్యూమన్ లైఫ్ తీసుకొని ఇబ్బందులు ఈ ప్రపంచంలో ఎదుర్కొంటే తప్ప నీకు గొడవలని కానీ ఏదైనా సరే అనేది ఇట్లా వస్తది అని చెప్పింది. అట్లా వచ్చి చనిపోయిన తర్వాత గుర్తించాడనమాట. ఎందుకు రుక్మిణీమాత వచ్చి ఇట్లా నాకు ఆ ఫార్మ్‌లో వచ్చి రుక్మిణీమాత వచ్చి చెప్తుంది. నేను ఎందుకు ఈ జస్టిస్ కొరకు ఫైట్ చేసి హీలర్‌గా అయ్యాను. ఫస్ట్ టైమ్ దాని దాని తర్వాత దాని తర్వాత అతను రాజాగా తీసుకోవటము. ఆ! ఆహ్, ఒక ఒక లైఫ్ తర్వాత బ్రాహ్మణు బ్రాహ్మణ్ కన్నా ముందు లైఫు రాజా అన్నమాట. అంటే దశరథ మహారాజు యొక్క ఫ్రెండ్ అప్పుడు రాజాగా తీసుకున్నాడు లైఫ్. రాజా తర్వాత బ్రాహ్మణ్ అన్నమాట. బ్రాహ్మణ్ తర్వాత హీలరు. హీలర్ తర్వాత ఇప్పుడు స స చంద్ర, చంద్ర తర్వాత సత్య లైఫ్. అట్లా ఒక్కొక్క లైఫ్ పాస్ట్ జన్మలకు ఎందుకు అనేది మాత ఎందుకు నాకు గుర్తు తెచ్చేట్టు చేసి ఇలాంటి కష్టాలు ఎట్లా ఎదుర్కొని నేను ఇంకా ముందు ముందు పైకి డివైన్ పాత్‌లో ఎట్లా ఎదగాలి అని చెప్పేసి ఒకటితో ఒకటి తర్వాత నుంచి వస్తూ ఉన్నాను. దాటుకుంటూ సముద్రాలు దాటుకుంటూ వచ్చి ఇట్లా ఉన్నాను అని చెప్తున్నాడు. మై మెమరీ వాస్ దెన్ రిస్టోర్డ్ అండ్ ఐ అండర్‌స్టూడ్ ద మీనింగ్ అండ్ వాల్యూ ఆఫ్ ఆల్ మై ఎక్స్‌పీరియన్సెస్. She had once told me not to be overwhelmed by the suffering of the old, but not to withdraw from it either, to be balanced. The challenges I encountered in those two lives were so deeply imprinted in mind that I knew I would not fail to feel compassion for the struggles of any person. అది. అతనికి ఇవన్నీ మర్చిపో మర్చిపోకుండా ఆ సముద్రాలు దాటి ఇట్లా వచ్చినా గానీ, ఆ మెమరీ అనేది మళ్ళా పదే పదే సత్యాకిప్పుడు గుర్తుకొస్తుందనమాట. ఏంటి అంటే దాని గురించి అర్థం చేసుకొని ఆ మీనింగ్ ఏంటి అంటే, ఆ ఎక్స్‌పీరియన్సెస్ యొక్క ఇంపార్టెన్స్ ఎట్లా ఉంటది, అవన్నీ నేర్చుకున్నాను అని చెప్పేసి చెప్తున్నారు. ఇవన్నీ ఎక్కువ నేను ఎదుర్కోవాలి. ఇలాంటియన్నీ ఎట్లా ఆహ్, గో త్రూ అయ్యి ఈ ప్రపంచంలో ఎట్లా ఇబ్బందులు పడాలి అనేది చెప్పి, దాని నుంచి ఇప్పుడు బయటపడేసి, లైఫ్‌ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకొని, ఛాలెంజెస్ ఎట్లా తీసుకోవాలి. ఒక 2 లైఫ్‌లున్నప్పుడు ఎట్లా లోతుగా ఎళ్లి అది మైండ్‌లో ఎట్లా గుర్తుంచుకోవాలి. కింద అని కాకుండా ఒక ఫ్రెండ్‌గా కానీ, ఒక ఇబ్బందులు ముందు ముందు ఎవరు ఒక పర్సన్‌గా ఇబ్బందులది అలాంటియన్నీ ఎదుర్కోకూడదు అని చెప్పేసి నేర్చుకున్నాను అని చెప్పేసి చెప్తున్నాడనమాట సత్య. What happened after that, Satya, in your next life? After facing such difficulties, did you become a reunite again and seek solitude? I asked curiously. అది. ఆ తర్వాత ఏమైంది సత్య? ఆ తర్వాత ఇబ్బందులు ఎదుర్కొన్నావు. ఆ లైఫ్ తర్వాత ఏమైనది అని సత్యాని అడుగుతుందనమాట. ఆ నెక్స్ట్ ఏమైనది అనంటే, చాలా ఈ కష్టాల నుంచి బయటకొచ్చి ఏం చేశావు మళ్ళా అని ఆతృతతో అడుగుతుందనమాట ఉష. She would not let me live the world again, but she showed me how to maintain and awake awareness in the midness of the busyness of life. మళ్ళా మాత నన్ను ఈ ప్రపంచంలోకి మళ్ళా వచ్చేట్టు చేసి, నాకు ఎట్లా మేల్కొల్పుంది, నాలో ఉన్న ఈ లైఫ్‌ని బిజీగా ఉన్న లైఫ్‌ని కానీ ఎట్లా ఉన్నది బయటకి తీసుకురావాలి అని చెప్పి అండ్ సో హియర్ ఐ యామ్ ఉష. హి రిప్లైడ్ విత్ ఎ స్మైల్. అది. ఇప్పుడు ఇట్లా వచ్చాను ఉషా అని చెప్పి నవ్వుతూ సమాధానం చెప్తుండే. I realized that instead of striving to change the world, I had better focus on what I can do, on helping the people around me. That is a worthy endeavor. Kingdoms come and go, battles are won and lost. There is no need to engage in such things, especially in such a troubled age as ours. But we can find a little corner where we can settle and provide counsel and aid to all who cross our paths. That is enough. ఇది ఉష ఇప్పుడు ఇట్లా ఉన్నాను అని చెప్పేసి ఉషకి చెప్తూ సమాధానం నవ్వుతూ ఉన్నాడన్నమాట. తర్వాత గుర్తించి అతను ఈ ప్రపంచంలో నుంచి ఏంటి మార్పు, ఎట్లా నేను మార్పు చెంది ఎట్లా వచ్చాను, దేని మీద బెటర్‌గా కాన్సంట్రేషన్ గాని, ఫోకస్ చేయాలి. ఏం చేయటానికొచ్చాను, నా చుట్టూ ఉన్నోళ్ళకి ఎట్లా ప్రజలకి నేను సహాయపడాలి. అది అంతేగాని రాజ్యాలు వస్తాయి, పోతాయి. గెలుస్తారు, యుద్ధంలో ఓడిపోతారు. అయి కాదు. నేను ఎలాంటి సిట్యుయేషన్స్ ఎలాంటివొస్తే వాటిలో ఇన్వాల్వ్ అయ్యి బయట నుంచి ఎట్లా ఇబ్బందుల నుంచి బయటపడాలి. ఇదనమాట. అందుకనే ఇప్పుడు
ఈ లైఫ్ తీసుకొని కూర్చొని ఎవరికైతే అట్లా ఇబ్బందుల్లో ఉండి ఎదుర్కొంటున్నారో వాళ్ళకి కౌన్సెలింగ్‌లు ఇవ్వటము. ఆ! ఇలా మార్గాలు చూపించటము. అది చాలు ఈ లైఫ్‌కి అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట. As we watched, the sun dipped on the horizon. After several minutes of silence, I remarked, "It is too late for us to continue our journey. Let us spend the night here." అదే. ఇట్లా వీళ్ళిద్దరూ ఈ స్పాట్ దగ్గర కూర్చొని స్టోన్ దగ్గర ఎట్లయితే ఉన్నారో అంతకుముందు ఎక్కడైతే కలిసారో సత్య, ఉష అదే గురించి అంతకుముందేమో వాళ్ళ అమ్మోళ్ళ దగ్గరికి, వాళ్ళ నాన్న, తర్వాత వాళ్ళ బ్రదరోళ్ళ ఇంటికెళ్ళి తర్వాత ఎళ్తే పాత స్పాట్ దగ్గర కూర్చున్నారు కదా! ఇంక ఈ కథ అంతా మధ్యలో కథ ఎట్లా ఉంది లైఫ్‌లో ఏమి ఎదుర్కొన్నారు? ఏం నేర్చుకున్నాడు జీవితంలో? ఏ లైఫ్‌లో ఏ ఇబ్బందులొస్తే దాని నుంచి ఎట్లా ఎదుర్కొని బయటకొచ్చి ఏం నేర్చుకోవడానికి ఆ జన్మ తీసుకున్నాడు? ఇలాంటియన్నీ బాగా ఇద్దరు మాట్లాడిచ్చుకున్న తర్వాత అయిపోయిందని చెప్పి చూసేసరికి సన్ ఈవినింగ్ అయ్యి కొంచెం కిందకొస్తున్నాడన్నమాట. కొన్ని నిమిషాలయినాక సైలెంట్‌గా ఉండి గుర్తించాడు. ఇప్పుడు వెళ్ళలేము మనము ముందుకి వెళ్ళాలి అంటే చీకట్లో వెళ్ళలేము. ఈ రాత్రి ఇక్కడే గడుపుదామని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. హి అగ్రీడ్ అండ్ వెంట్ టు రిట్రీవ్ ద ఫుడ్ దట్ వాస్ ప్యాక్డ్ ఆన్ ది బ్యాక్ ఆఫ్ ది హార్స్. Also taking out the shawls we had brought. We ate in silence, and then, as he laid out the shawls for me to lay on, there was an awkward moment. If you sleep early, we can get an early start, he said, kissing my forehead. అది ఒప్పుకొని ఏదైతే ఆహారం తీసుకొని ప్యాక్ చేసుకొని గుర్రం మీద పెట్టుకొని వచ్చారో ఆ ఫుడ్డు, ఆ షాల్స్ ఏదైతే తెచ్చారో అది తీసుకొచ్చి తిని కాసేపు సైలెన్స్‌గా ఉండి ఆ షాల్స్ ఏసాడు. దాని మీద పడుకోమని చెప్పి ఆ! ఒక మొమెంట్ గుర్తు తెచ్చి, "నువ్వు ఇప్పుడు త్వరగా పడుకుంటే, మనం రేపు పొద్దున్నే లేచి పెందలాడి స్టార్ట్ అవ్వచ్చు" అని చెప్పి ఆమె ఫోర్‌హెడ్ మీద కిస్ చేసి చెప్పాడన్నమాట. "వాట్ అబౌట్ యూ సచ? వోంట్ యూ ఆల్సో రెస్ట్?" అది ఉష అడుగుతుంది. "నీ గురించి ఏంటి సచ్చ? నువ్వు గూడా కాస్త విశ్రాంతి తీసుకుంటే బావుంటది కదా!" అని అడుగుతుందట. ఐ విల్ రెస్ట్ ఇన్ మెడిటేషన్ హి రిప్లైడ్ టెండర్‌లీ. ఓకే. నువ్వు పడుకో. నేను మెడిటేషన్‌లో కూర్చొని అక్కడ మనకు తెలుసు కదండీ! మనం అనుకుంటాం. విసుగ్గా ఉన్నా, కోపంగా ఉన్నా, పనులెక్కువున్నా, చేయలేకపోయినా మనం కాసేపు ఒక 10 నిమిషాలు గాని, మనకి మనం ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపు మెడిటేషన్‌లో కూర్చుంటే మనకి ఎనర్జీ 3 రెట్లు పెరుగుతదనమాట. అందుకని అతను సత్య కూడా నేను మెడిటేషన్‌లో కూర్చుంటాను అని చెప్పి సమాధానం చెప్పాడనమాట. మనకు కూడా అట్లా ఏమన్నా పనులున్నా, పని చేయడం ఇంట్రెస్ట్ లేకపోయినా 10 నిమిషాలు మన టైం అనుసరించింది బట్టి మనం మెడిటేషన్‌లో కూర్చుంటే మనకు కూడా ఎనర్జీ త్రిబుల్ అవుతదండి. అని చెప్పి సమాధానం చెప్పాడన్నమాట. సమ్‌వేర్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ మై మైండ్ ఐ హాడ్ బీన్ హోపింగ్ దట్ ఇన్ దిస్ ప్లేస్ ఆఫ్ అవర్ ఫస్ట్ మీటింగ్ విచ్ వాస్ సో స్పెషల్ టు us, he would at least embraced me and lie by my side. But after reflecting on all that he had said, I realized I could not ask anything of him now. It was all up to him or perhaps up to her. అదే. ఏంటి అంటే ఈమె మైండ్‌లో మళ్ళా ఎనక్కెళ్తుందనమాట. నేను నాకు హోప్ చేస్తుంది. ఏమని? ఇది ఫస్ట్ ప్లేస్ మేమిద్దరం కలిసింది కదా! కొంచెం చాలా స్పెషల్‌గా ఉంటది. అట్‌లీస్ట్ ఇక్కడన్నా వచ్చి నా పక్కన కూర్చొని పడుకుంటాడా అనే భావనలోకొస్తుంది. మళ్ళా అతను చెప్పినయన్నీ పదే పదే గుర్తుకు తెచ్చుకొని, గుర్తించి అయ్యో! అడగకూడదు అతన్ని. ఎందుకంటే అతను చెప్పాడు ఆల్రెడీ. ఇయన్నీ అతనంతగా అతను రావాలి. లేదంటే మాత దయ వల్ల జరగచ్చేమో అని అనుకుంటుంది. The next morning we continue on our journey to meet his brother Nakesh, who ran a small hermitage of about 12 boys, most of who were studying to be scholars and priests. The hermitage was situated in an area more populated than we were accustomed to, and this had a greater effect on me than on Satya, who took the noise and crowds all in a good stride. I could not help but be thrown off center by the loss of serenity of our isolated home, and it took me several days to adjust to our new surroundings. అదే. ఆ తెల్లారి లేచి జర్నీ కంటిన్యూ చేసి సత్య వాళ్ళ బ్రదరు నా నాగేష్ అన్నమాట. ఆడికెళ్లారు. వాళ్ళు కూడా చిన్న గుడిసెలో ఉంటూ 12 మంది బాయ్‌లు వాళ్ళని చదువులు, స్కాలర్స్, ప్రేస్టులుగా తీర్చిదిద్దుతున్నాడన్నమాట. ఆ గుడిసెలో ఒక ఏరియాలో బాగా ఉందన్నమాట. జనాలుండే దగ్గర అన్నమాట. అక్కడ ఇతని కన్నా కొంచెం గొప్ప
ఎఫెక్ట్ బట్టి కట్టడం, చూసుకోవడం. కానీ ఆ ఏరియా అంతా కొంచెం సౌండులు, జనాలతో బాగా కూడిందనమాట. కానీ అది సెంటర్ అవ్వటం వల్ల ఆహ్, ఐసోలేటెడ్ హోమ్‌గా కొంచెం లేకుండా ఉంది. అది అక్కడికెళ్ళి కొంచెం ఆ సౌండుల మధ్య ఎందుకంటే వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ దూరాన కట్టుకున్నారు కాబట్టి, ఆ వాతావరణము, ఆ సౌండ్‌లు వేరుగా ఉంటదనమాట. నాయిసీగా ఇట్లా లేకుండా. సత్య వాళ్ళ బ్రదరు నాగేష్ ఉండటం దగ్గర కొంచెం ఉండటం వల్ల ఆ ఏరియాకి అడ్జస్ట్ అవ్వడానికి కొన్ని రోజులు పట్టిందనమాట. కొత్త వాతావరణం కొత్తగా మనం కూడా అంతే కదండీ! కొత్త ప్లేస్‌కొచ్చినా, కొత్త వాతావరణంకి వచ్చినా ఒక్కొక్కసారి పిల్లలైతే ఈజీగా అడ్జస్ట్ అవుతారు ఎక్కడైనా సరే. కానీ మనమే అక్కడికి, ఇక్కడికి ఎప్పుడు కంపేర్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇక్కడ మనం యూఎస్‌లో అయినా స్టేట్ టు స్టేట్ ఎళ్ళినా గ్రోసరీస్ కానీ, అది అక్కడ అట్లా బావుంది, ఇట్లా బావుంది అని కొన్నాళ్ళుంటది. అలవాటయిపోయినాక మనము మళ్ళా సదా మామూలు వచ్చేస్తామనమాట. అట్లా ఆమె కూడా అడ్జస్ట్ అవ్వడానికి ఉషాకి టైం పట్టిందని చెప్తుంది. వెన్ వి అరైవ్డ్ ఎట్ ద హెర్మిటేజ్ హిస్ బ్రదర్ గ్రీటెడ్ us వార్మింగ్లీ and I immediately saw that although the two men were very different from each other, there was a great mutual affection between them. Sacha had already told me much about his brother, about his strict adherence to the formalities of religion, but at the hermitage, I truly came to understand what that meant and why Sacha had left. Quite a bit older, his brother had a stern nature and provided his students with a strict and orthodox training. But there was also a kindness and gentleness about his personality that was enduring. He made every effort to ensure our comfort, feasting us with meals that were far beyond our normal fare. Out of concern for our financial situation, his brother on numerous occasions tried to convince Sacha to come teach at the hermitage rather than refusing outside. Sacha would just smile and be evasive, and I suspected that his brother understood. I noticed how carefully Sacha was not to show his discredit for what he considered the rigidity of religion and knew that he did out of respect for his brother. He seemed that the differences in their temperament and life goals didn't dampen the love between them. I admired this because I could not say the same was true for my sisters, with whom I had no contact since my departure a years earlier. ఇప్పుడైతే వాళ్ళ అన్నయ్యోళ్ళ ఇంటికొచ్చి గుడిస వాళ్ళు రాగానే ఉషాను, సత్యని మంచిగా పలకరించులు అంతా చేశారనమాట. ఇమ్మీడియేట్‌గా వీళ్ళిద్దరూ ఒకే ఆలోచనలో ఉంటారా? వేరుగా ఉంటారా? అని అనగానే వీళ్ళిద్దరికీ ఒకళ్ళకొకళ్ళకి అండర్‌స్టాండింగ్ భావన, అర్థం చేసుకునేది వీళ్ళిద్దరికీ మంచిగా ఉన్నది అని చెప్పి ఉష గుర్తించిందనమాట. సత్య ఆల్రెడీ వాళ్ళ అన్నయ్య గురించి చెప్పటము, నకాస అనమాట అతని పేరు. చెప్పటము ఎంత స్ట్రిక్ట్‌గా రిలీజియన్స్‌కి, పూజలకి, ఈ గుడిసెలో అప్పుడైనా చెప్పి అర్థం చేసుకొని ఇంకైనా వచ్చి ఇక్కడ ఉండు అని చెప్పి నువ్వు కొంచెం కొంచెం పెద్దోడివవుతున్నావు. ఈ నేచరు ఇది స్టూడెంట్స్‌ని ఇట్లా స్ట్రిక్ట్‌గా అతను ట్రైనింగ్ ఎట్లా ఇస్తున్నాడు. ఒక దయాగుణంతో ఎట్లా నువ్వు పైకి రావాలి. ఒక పర్సన్‌కి సొంత ఎట్లా అర్థం చేసుకొని చెప్తూ ఉన్నాడనమాట. కానీ అతను చాలా వాళ్ళ బ్రదరు నకేష్ చాలా ట్రై చేశాడు ఇతన్ని. ఇంత కంఫర్టు, ఇంత ఉన్నది అని చెప్పి. కానీ నవ్వుతూ ఉన్నాడు కానీ సత్య, అప్పుడు ఆయన భోజనం పెట్టడం కానీ అక్కడ చాలా ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకోవటం అంతా బావుందనమాట. భోజనం తిన్న తర్వాత నార్మల్‌గా వాళ్ళ కన్సర్న్ వీళ్ళకేంటి కొంచెం ఫైనాన్షియల్‌గా ఇబ్బందుంది. ఏ రోజు ఫుడ్ అది మాత అట్లా అరేంజ్ చేస్తుంది. సంపాదించడం కానీ, ఒకటి ఇది గాని ఇన్‌కమ్ కానీ ఏమీ లేదు కాబట్టి, ఫస్ట్‌లో ఎళ్ళినప్పుడు వాళ్ళు కట్టారు కాబట్టి వాళ్ళ పిల్లలకి చదువు చెప్పడం అట్లా కొన్నాళ్ళాగాడు. తర్వాత మళ్ళా బ్యాక్ ఇటు రావటము, ఇక్కడ ఆహారము రైతులు కానీ ఇంకొక రూపాన మాత అరేంజ్ చేస్తే ఆ రోజుకి సరిపడా వస్తున్నాయన్నమాట. ఇంక తిన్న తర్వాత ఈ ప్రాబ్లమ్ నుంచి వాళ్ళ బ్రదరు పదే పదే సత్యాన్ని ఇక్కడికొచ్చి "నువ్వు గూడా చెప్పుకో పాఠాలు. నేర్చుకో" అని చెప్పంటే సత్య నవ్వుతూ ఉన్నాడు గానీ, వాళ్ళ బ్రదరు చెప్పింది అర్థం చేసుకున్నాడు అని నాకు కొంచెం డౌట్‌గా ఉన్నది అని ఉష అంటూ ఉంది. కానీ జాగ్రత్తగా సత్య వాళ్ళ అన్నయ్యని ఇబ్బంది పెట్టకుండా, ఆళ్ళ రిలిజియన్స్‌ని గాని, వాళ్ళ అన్నయ్య ఎట్లా పైకి తీసుకొస్తున్నాడు ఇయన్నీ రెస్పెక్ట్ ఇచ్చి ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలి అన్నీ చేశాడనమాట. కానీ వాళ్ళిద్దరి మధ్య వాళ్ళ లైఫ్ గోల్స్ ఏమున్నదో సత్యకి తెలీదు కానీ, ఇద్దరి మధ్య మటికి అన్న, తమ్ముడు మధ్య ప్రేమ తత్వం మటికి బాగుంది అని చెప్పి, అదే సేమ్ నేను మా చెల్లెలోళ్ళకి ఇవ్వలేకపోయాను. నేనెప్పుడైతే వాళ్ళకి
మాట్లాడటం కానీ, చేయటం కానీ ఏమీ చేయలేకపోయాను. ఎప్పుడైతే ఇల్లు వదిలిపెట్టి వచ్చానో అప్పటినుంచి అని ఉష గుర్తించిందనమాట. Nagesh had a wife who stayed mostly out of sight, tending to her four young children. The cleverness of their household, busy with the children, once again stirred in me a dissatisfaction that I was helpless to resolve. Without having consummated my marriage, how could I hope for children, knowing how painful it would be for me to spend time with our nieces and nephews? I decided to devote myself to helping in the kitchen while Satya attended to the lessons of the students. అది నాగేష్‌కి వాళ్ళ సత్య వాళ్ళ బ్రదర్‌కి పెళ్లయింది. వాళ్ళ పిల్లలు చిన్న చిన్న పిల్లలనమాట. నలుగురున్నారు. ఆమెమో బిజీతో వాళ్ళ వైఫు ఆ పిల్లలతో బిజీగా వాళ్ళకి హెల్ప్ చేస్తూ వాళ్ళకి కావాల్సినయన్నీ తెస్తూ ఉందనమాట. కానీ ఈమె అయ్యో! మాకు పెళ్లయింది. ఎట్లా నాకేమో పిల్లలు కావాలని ఉంది కానీ ఆ బాధ అనేది ఎట్లా టైమ్ స్పెండ్ చేయాలి ఆ పిల్లలతో ఆహ్, అదే బావగారి పిల్లలతో ఎట్లా చేయాలి అని ఆలోచిస్తుంది. దానికన్నా ఈమె అదేంది స్పిరిచువాలిటీలో ఉండి కిచెన్‌లో పనులకి చేస్తే బావుంటది. సత్య ద్వారా లెసన్స్ స్టూడెంట్స్‌కి చెప్తూ ఉంటే అని ఉష అనుకుంటూ ఉందన్నమాట. The young boys in the hermitage were being well prepared for roles as priests and teachers, learning Sanskrit grammar and text and all the Vedic rituals. But absent from their lessons was the deeper meaning of the text and the ways to advance their own spiritual understanding. I now realized why Satya had left the hermitage for the life that we were living. అదే ఆ చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు గుడిసెలో అందరూ వాళ్ళు ఒక్కొక్క పాత్ర ఒకళ్ళు బ్రాహ్మణులుగా, ఒకళ్ళు టీచర్లుగా తీసుకున్నారు. వాళ్ళు సాంస్క్రిట్ ఆహ్, సబ్జెక్టు, నాలెడ్జి, గ్రామరు, టెక్స్ట్‌లు ఎట్లా చదవాలి, వేదికగా ఎట్లా పైకి రావాలి అని చెప్పి చేస్తున్నాడనమాట. ఎందుకు ఆ లెసన్స్ చాలా లోతరు అండర్‌స్టాండింగ్ మీనింగ్ ఉందనమాట. అవి అర్థం చేసుకొని సొంతగా వాళ్ళ స్పిరిచువల్‌లో కానీ మీనింగులు తెలుసుకునేసరికని చెప్తున్నాడు. అందుకని అప్పుడు ఉష గుర్తించిందనమాట. అందుకనే సత్య ఈళ్ళ అన్నయ్య దగ్గర నుంచి లైఫ్ వచ్చేసి తన సొంతగా తను బ్రతకాలి అని అనుకున్నాడు అని చెప్పి చెప్తుందనమాట. After a week visit, we were ready to return home, but Nagesh would hear nothing of it, nor have seen his younger brother for some years. He instead we stay, and 1 week became two, then three and four. Finally, Sacha arranged for us to depart. As we were saying our goodbyes, his brother quietly slipped a pouch of money into Sacha's hand, which he refused, and then which Nagesh refused to take back. And so a verbal tussle ensued. అది. ఒక వారానికని వచ్చారనమాట. మళ్ళా వెళ్దాము అని రెడీ అయ్యేసరికి నాకాసు వాళ్ళ బ్రదరు విని లేదు లేదు మా మా అన్నయ్యని తమ్ముడిని చూసి చానాళ్ళయింది. ఇక్కడే ఉండండి అని చెప్పి ఒక వారానిది 2, 3 వారాలు చివరికి 4 వారాలయింది. చివరగా సత్య వెళ్ళిపోవడానికి గుర్తించాడనమాట. రెడీ అయ్యాడు. ఎప్పుడైతే గుడ్ బై చెప్పినప్పుడు వాళ్ళ బ్రదరు ఒక కొంచెం మనీ పెట్టి పౌచ్ దాంట్లో పెట్టి సత్య హ్యాండ్‌లో ఏస్తే సత్య తీసుకోలేదు. సేమ్ వే నకేష్ గూడా బ్యాగ్ తీసుకోవడానికి ఇష్టపడలేదనమాట. వీళ్ళిద్దరి మధ్య అట్లా వర్బల్‌గా మాటల్లో మాటలు అట్లా జరుగుతూ ఉన్నాయి. "ఐ విల్ బి మోర్ ఎట్ ఈజ్ నోయింగ్ యూ హావ్ దిస్" ఇన్‌స్టెడ్ హిస్ బ్రదర్. "ప్లీజ్ టేక్ ద మనీ ఫర్ మై సేక్ ఇఫ్ నాట్ ఫర్ యువర్స్." అది. ఈమె ఏమని చెప్తుందంటే ఉష అది నీ అవసరానికి నీకు అక్కరలేకపోయినా నా కోసమైనా తీసుకో మీ బ్రదర్ ఇస్తుంటే, నా కోసమైనా తీసుకో అని చెప్పి చెప్తూ ఉందనమాట. అండ్ సో సత్య డిడ్. బట్ ఐ న్యూ దట్ హి యాక్సెప్ట్ ద గిఫ్ట్ నాట్ ఫర్ ద మనీ బట్ ఔట్ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ హిస్ బ్రదర్ హూ వాస్ ట్రూలీ యాక్టింగ్ ఔట్ ఆఫ్ బ్రదర్లీ కేర్. అట్ లాస్ట్ వి హెడెడ్ హోమ్. అది చివరికి అట్లా అనేసరికి ఉషా చెప్పేసరికి సత్య తీసుకున్నాడు. అది కూడా ఎందుకు ఒప్పుకున్నాడు? అది ఒక గిఫ్ట్ లాగా డబ్బుల కోసం కాదు. ఒక అన్నయ్యగా గౌరవించి, ఆ ప్రేమ తత్వం ఎట్లా ఉంటది? ఆ ప్రేమ తత్వంలో ఉండి యాక్ట్ చేసిగా ఒక బ్రదర్‌గా ఎట్లా అయితే చూసుకోవాలి అట్లా చూసుకున్నాడు అని చెప్పి చెప్తుందనమాట. అప్పుడు దాని తర్వాత ఇంటికొచ్చేసారు. We had been away from for many weeks, and I was glad to be back in our peaceful abode. We settled in our normal routine, and I continue to struggle with my yearning for an intimate relationship
with my husband. A few weeks later, I arose one morning and thought to see if he was awake. Peering out of the window of our cottage, I could see that he was already starting a fire for the morning meal. I went to the doorway and stood there watching as he selected small logs and placed them on the fire. We were in the heat of the pre monsoon season, and he was dressed in only light cloth tied around his waist, his chest bare. My gaze ran over his strong arms and fair upper body. He seemed to me the epitome of masculine beauty. Some of his hair had escaped from the knot on the top of his head, cascading in a wave down his cheeks past his chin, as happened so often when he was working. How many times I had wanted to brush away those fallen strands and kiss him, but I had always restrained myself. It was going more and more difficult. అది. ఇలా కొన్ని వారాలయినాయనమాట. మళ్ళా వీళ్ళు ఇంటి దగ్గర నుంచి దూరంగా ఉండటం. మళ్ళా వీళ్ళ ఇంటికి బ్యాక్ అయ్యాడనమాట. చాలా మంచైన కామ్‌గా ఉండే వాతావరణంలోకి. నార్మల్ రొటీన్‌లోకొచ్చిన తర్వాత ఒకరోజు వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్‌షిప్‌కి కానీ, వాళ్ళ హస్బెండ్‌కి ఎట్లా చేయాలని కొన్ని వారాలయిపోయిన తర్వాత పొద్దున్నే లేచిందనమాట. చూసేసరికి ఆ విండో నుంచి కాటేజ్‌లోకి చూసేసరికి ఆల్రెడీ అతను లేచి పొద్దున్నే కావాల్సిన ఆహారం అంతా తయారు చేస్తున్నాడు. అది ఏంటి ఏమో డోర్‌వే నుంచి నుంచొని చూస్తూ ఉంటే అతను చిన్న చిన్న మన కట్టెలు అంటారు కదండీ! అలాంటివి తీసుకొచ్చి ఫైరేసి అది చల్లగా ఉందనమాట. అతనేసుకున్న బట్టలు కూడా కొంచెం పల్చగా ఉండి లైట్ అదే పల్చగా ఉండేసరికి అతని చెస్ట్ ఇదంతా చూసేసరికి ఇంకా ఎముకలు చేతులతో గొప్పగా ఉండి అప్పర్ బాడీ ఇదంతా చూసేసరికి ఆమెకి కొంచెం ఏదో అందంగా కనిపించాడనమాట. ఆ హెయిరు అట్లా ఎస్కేప్ అయ్యి ముడులేసుకొని ఇదంతా. అతని చీకు ఇదంతా ఇదయ్యి అతని గురించి, ఆ ముని గురించి సత్య గురించి వర్ణిస్తుందనమాట. ఇట్లా అయిపోయి అతను పని చేస్తంటే, ఆ పని చేసేటప్పుడు చూడటము, ఆ గాలికి జుట్టు, ఈ ముడులు ఆ పలచగా ఉండటము, లోపలంతా చెస్ట్ ఇదంతా కనిపించడము, ఎళ్లి కిస్ చేయాలి అనే భావనలో ఉంది కానీ ఎన్నో సార్లు అతను చెప్పాడు. ఇట్లా కష్టమవుతుంది. ఎన్నో సార్లు అనుకునేసరికి పనులన్నీ కొంచెం లేట్ అవుతుందనే భావనలోకి అర్థం చేసుకుందనమాట ఉష. Looking up, he saw me standing in the doorway and smiled. Usha, you are awake. Come help me with the food. Joining him, I added some millet and vegetables to the water he already had it ready in the pot and handed to him to place on the fire. As we waited for the food to cook, he indicated for the first time that he knew what I was going through. అదే చూసాడు. చూసి అక్కడ డోర్‌వే దగ్గర నుంచొని నవ్వుతూ ఉంటే ఏమని చూసి "ఉషా నువ్వు లేచావా? వచ్చి నాకు సహాయపడు ఆహారం చేయటానికి" అని చెప్పేసి ఎళ్లి కలిసి అదంతా అతను ఆల్రెడీ ఈమెకి కొన్ని మిల్లెట్టు, అదే మనకి జొన్నలు ఇలా రాగులు ఉంటాయి గదా! అలా మిల్లెట్ వెజిటబుల్స్ ఎక్కడైతే ఆల్రెడీ అతను గిన్నెలో వాటర్ పోసి పెట్టాడో మంటేసి దాంట్లో వేసేసి మొత్తం ఆమెకి హ్యాండ్ ఓవర్ చేసి ఆ ప్లేస్‌ను ఆ ఫైర్ దగ్గరుండి ఆ తర్వాత వండటం అయిపోయిన తర్వాత అతను ఇండికేట్ చేశాడంట ఫస్ట్ టైము. ఇది ఇట్లా జరగటము, ఇట్లా చేయటం, మంచిగా ఉండటము, ఎదురు చూస్తుంది అని చెప్పేసి గుర్తించాడనమాట. The one who can help with this matter between us are Ram and Sita, he said tenderly, looking up at me. It was the first time he had broached the issue of our relationship. అది. ఇది ఫస్ట్ టైమ్ అనమాట. ఎవరైతే ఇలాంటి సంబంధించినయి మనకి మన మధ్య రామ, సీత ఎట్లా ఉన్నాడు అట్లా, అట్లా ఒకళ్ళొకళ్ళు చూసుకోవటము. ఇది ఫస్ట్ టైమ్ అనమాట. ఈ రిలేషన్‌షిప్‌కి ఇష్యూ రాకుండా, ఇబ్బందులు రాకుండా చూసుకోవటం అని చెప్పి ఐ గేజ్డ్ ఎట్ హిమ్ నాట్ అండర్‌స్టాండింగ్ వాట్ డు యూ మీన్. అది. ఉష చూసింది అతని వైపు. కానీ అతను అర్థం చేసుకోలేదు. ఇంకేం చేయాలి అని భావనలోకొచ్చిందన్నమాట. They were 14 years wandering, living the life of acidity. During that time, they could not risk her bearing children. Don't you think that demanded self control? Do you not think that Sita yearned for Ram and he for her? They were separated for a year and she was in Lanka, not even in each other's presence. Later, when she retreated to the forest to raise their children, they again had to exercise and self control. అది 14 ఏళ్ళు
ఆశ్చర్యపడాల్సింది ఏమున్నది? వాళ్ళ లైఫ్‌లు సాక్రిఫైస్ చేశారు రాము, సీత. అదే టైంలో ఆ రిస్క్ తీసుకోకుండా పిల్లల్ని కూడా కని ఎట్లా చూసుకోవాలి బేర్ చేశారు. అప్పుడు ఆలోచించి అంత సెల్ఫ్ కంట్రోలు, డిమాండ్ లేనప్పుడు సీత ఈ ఎందుకు సీత రామ గురించి ఆలోచించి, అతను రామ గురించి ఆలోచించి ఎందుకు అట్లా వాళ్ళు కొన్నాళ్ళు ఆ మాత లంకలో ఉన్నప్పుడు సంవత్సరము ఆ! ఇయన్నీ ఆమె ప్రెజెన్స్ ఎట్లా ట్రీట్ చేసుకుంది అడవిలో కానీ, ఎట్లా ఆ చెల్లెల్ని, ఆ పిల్లల్ని లవకుశల్ని పైకి తీసుకొచ్చింది. ఇది కొన్నాళ్ళు ఎక్సర్సైజ్ చేసి సెల్ఫ్ కంట్రోల్ చేసుకుందా అని చెప్పేసి ఉష అనుకుంటుందన్నమాట. బట్ షీ ఈజ్ సీతాదేవి. ఐ రిప్లైడ్ ఇన్ బేర్లీ మోర్ దెన్ ఎ విస్పర్. ఐ యామ్ యాన్ ఆర్డినరీ వుమన్. అది. ఆమె సీతామాత కాబట్టి ఇవన్నీ తట్టుకుంది అని ఆమెలో అనుకుంటూ ఉందన్నమాట ఉష. కానీ నేను సామాన్య మనిషిని అని చెప్పి అనుకుంటూ ఉందన్నమాట. I had never regarded you as ordinary, and I have never thought of you as a wife in the conventional sense. అదే. ఇలా అనుకుంటూ ఉంటే సత్య విని చెప్తున్నాడనమాట. నిన్నెప్పుడు నేను సామాన్యంగా ఆర్డినరీ పర్సన్‌గా చూడలేదు. ఇలా నీ లైఫ్‌లో కానీ, ముందు ముందు సెన్స్‌లో కానీ వైఫ్‌గా కూడా ఆ భావన అనేది కూడా నాకు రాలేదు అని చెప్తున్నాడు. దెన్ హౌ డు యూ రికార్డ్ మీ? ఐ లుక్డ్ అట్ హిమ్ ఇన్ అలారం. వాస్ ఐ జస్ట్ ఏ ఫ్రెండ్? Then someone who had been taken under his care? Had he married me because he felt sorry for me and wanted to help me escape my arranged marriage? అది నువ్వెట్లా తీసుకున్నావు అని చెప్పి అతనితో వైపు చూస్తూ అడుగుతుందనమాట. నువ్వు ఒక ఫ్రెండ్‌గా చేసుకున్నావా? లేపోతే నన్ను ఎందుకు నీ అదే కేర్ తీసుకోవడానికి తీసుకున్నావా ఎవరోలాగా? లేపోతే నన్ను పెళ్లి చేసుకుంది ఏదో సారీ చెప్పి దీని నుంచి హెల్ప్ చేసి ఎస్కేప్ అవ్వటానికా? లేపోతే నేను ఇంకొక పెళ్లి కుదిరింది అని నేను భావన చెప్తే దాని గురించి బయటపడేయడానికా? అని చెప్పి ఉష సత్యాన్ని అడుగుతూ ఉందన్నమాట క్వెషన్. As my full partner, one who shares my spiritual aspirations and burdens, and whose burdens I share. అది. ఒక ఫుల్ పార్ట్‌నర్‌గా ఎప్పుడు అనంటే, నేను చేసే యొక్క స్పిరిచ్యువల్ ఆధీనంలో ఎప్పుడైతే పంచుకుంటానో, ఆళ్ళు నా బర్డెన్‌లు ఎప్పటి నుంచి దాని నుంచి బయటపడతానో, వాళ్ళ బర్డెన్‌లు కూడా నేను అంతే అట్లానే షేర్ చేసుకుంటాను. వాళ్ళలో కూడా నేను షేర్ చేసుకుంటానని చెప్తున్నాను. ఐ వాస్ క్వైట్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్ staring into the fire, and then replied, Sacha, that is what I want to be for you. Have patience with me. అది కొన్ని నిమిషాలు కామ్‌గా అయిపోయినాక ఆ ఫైర్ వైపు చూస్తూ సమాధానం చెప్పాడనమాట. సత్య నాకు కూడా కావాల్సింది నీతో ఉండడం కొరకే. కొంచెం పేషెన్స్‌గా ఉండు. అతను నాతో కొంచెం పేషెన్స్‌గా ఉండని చెప్పి చెప్తున్నాడు. హి స్మైల్డ్. వి బోత్ మస్ట్ హావ్ పేషెన్స్. ఐ ఫీల్ యాస్ యూ డు. బట్ ఇట్ మస్ట్ బి దిస్ వే ఫర్ నౌ. అది. సత్య నవ్వుతూ మనిద్దరికీ కాస్త ఓపిక, పేషెన్స్‌గా ఉండాలి ఇద్దరము. నేను ఏ భావనతో ఉంటున్నానో అదే భావన నీ దగ్గర నుంచి అదే మార్గము రావాలి అని చెప్పి చెప్తున్నాడు. ఐ బిగన్ టు ఇన్వోక్ సీతాదేవి ఆఫ్టర్ దట్. Sometimes when I would look at Sacha admiringly, I wondered how Sita regarded Sri Ram. Did she want to be in his arms as I wanted to be with Sacha? One evening, I asked Sacha if he thought the avatars experience physical desire. He replied that in a path they come to earth to know fully the human condition, and physical desire is part of that. How can they be model for us? He asked if they don't undergo all that we do, but the difference is that while they are in human form, at the same time they are aware of who they are truly are. We are not. He was quiet for a few moments, as if recalling something from the past. Suddenly, out of the blue, he asked, Usha, would you dance for me? It will be beautiful to watch you dance under the moonlight here by the fire. అదే. ఏమో అనుకుంటూ సీతాదేవి లాంటిది ఇట్లా లేచి, "సత్యం నువ్వెందుకు అంత అందంగా అనిపించి సీత గూడా ఇట్లా ఎందుకు శ్రీరాముడిని ఇలా చేసి అతని ఆర్మ్స్ నువ్వు గూడా ఎందుకు అట్లా ఉండకూడదు?" అట్లా వాళ్ళిద్దరు కలిసినట్టు ఒక ఈవినింగు ఈ అవతారాసు ఈ ఫిజికల్‌గా కోరికలున్నప్పుడు అవతారాసు ఆహ్, దైవ రూపం స్పిరిచువల్‌లో ఉన్నోళ్ళే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళ కోరికలు నెరవేరినప్పుడు, నువ్వెందుకు దాంట్లో ఈ భూమి మీద ఒక మానవుడిగా ఫుల్లుగా ఉండాల్సిన, చేయాల్సిన పనులు ఫిజికల్‌గా ఎందుకు ఉండట్లేదు?
వాళ్ళెందుకు మనకి ఒక మోడల్‌గా ఉంటున్నారు అని చెప్పి అడిగితే, "నీకు ఇయన్నీ అర్థం కాదా? ఆ డిఫరెన్స్ ఏంటి" అంటే మనుషులకి మామూలుగా నిజతత్వంలో ఉన్న వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటది. మనం కాదు అని అతను కొంతసేపు కామ్‌గా ఉండి చెప్తూ ఉన్నాడనమాట. మళ్ళా పిలుస్తూ ఏం చెప్తున్నాడంటే, "ఉషా నువ్వు నాతో పాటు డాన్స్ చేస్తావా? ఈ ఈ మూన్‌లైట్‌లో, ఈ ఫైరు, ఈ మధ్య" అని చెప్పేసి పాస్ట్ గురించి వదిలేసేయి. సడెన్‌గా ఇప్పుడు ఈ ప్రెజెంట్ సెన్స్‌లో ఉండి అడిగాడనమాట. "చేస్తావా డాన్స్?" ఈ హ్మ్. ఎందుకంటే వెన్నెలగా ఉన్నది. ఒక పక్క చలి కాల్చుకుంటూ ఉన్నాడు కాబట్టి. His words startled me. Sacha, I don't know how to dance. I never learned. I replied, disturbed by this request, certain that he was thinking of the dancer from long ago. But I can recite scared text. I added quietly. అది అతని వైపు అతను చెప్పిన మాటల వైపు అతన్ని చూస్తూ సత్య నాకు డాన్స్ చేయటం ఏదో తెలియదు. నేనెప్పుడు నేర్చుకోలేదు. కానీ సమాధానం నువ్వు అడిగిన దానికి కొంచెం డిస్టర్బ్ అయ్యి ముందు ముందు ఎట్లా అలా అంటే అతను చెప్తూ ఉన్నాడనమాట. ఓహ్! అంత ముందు ఆలోచనలో ఇంకొక లైఫ్‌లో ఆమె డాన్సర్ గాబట్టి. ఓహ్! ఇదంతా ఈమెకి ఇంకా పాతది ఇదంతా గుర్తులేదు అని క్వైట్‌గా ఉన్నాడనమాట. That is even better, he replied gently, seeing that his words had upset me. ఓకే. అతను కొంచెం కాస్త ఉండి, అతను చెప్పిన మాటలు కొంచెం ఈమెకి బాధగా ఉందన్నమాట ఉషాకి. ఐ యామ్ టైర్డ్ సచ్చ. ఐ విల్ గో టు స్లీప్ నౌ. అది నేను అతను చెయ్యి అని అన్నప్పుడు నేను ఆహ్, ప్రయత్నం అనేది చేశాను సచ్చ. నేను కొంచెం అలసిపోయాను అని చెప్పి సమాధానం చెప్పి నిద్రపోవాలి అని చెప్పేసి చెప్తూ ఉందన్నమాట. He came over and kissed me on the forehead as he did every night, and then counseled me gently, Usha, don't let your mind confuse you. అది ఎప్పుడు దగ్గరకొచ్చి ఆ ఫోర్‌హెడ్ మీద కిస్ పెట్టి ప్రతిరోజు చేసేది కౌన్సెలింగ్‌గా ఇస్తూ ఉంటాడు. నీ మైండ్‌ని కొంచెం ఇబ్బందులులో పడొద్దు అని చెప్పి చెప్తూ ఉన్నాడనమాట. I slipped away and retreated to the cottage, but that night I could not sleep. So tortured me was I by the thought that he had another woman in his heart. A few weeks later, I asked him as we were sitting by the fire at night why he had married me. I have gained so much knowledge from you, Sacha, but what have I been able to give to you? అంటే ఒకరోజు మళ్ళా తెల్లారి ఇట్లా లేచి కాటేజ్ నుంచి ఆమె కొంచెం స్లిప్ మార్గం మళ్ళా అదే ఇంకొక రోజు రాత్రి ఆమె ఎళ్ళిపోయిందనమాట. కాటేజ్‌లోకెళ్ళి పడుకోవటము. ఆ రోజు ఆమెకి నిద్ర పట్టలేదనమాట. ఆమె మనసులో ఆమేమనుకుంటుందంటే సత్యకి ఇంకొక ఆమె ఉన్నది ఆయన గుండెలో అని చెప్పేసి అనుకుంటుంది. కొన్ని వారాలయిన తర్వాత అడుగుతూ ఉందనమాట. ఏమని? ఎందుకు మరి అదే కొన్ని వారాలయిన తర్వాత ఫైర్ ఏసుకుంటూ దగ్గరున్న రాత్రి నువ్వు నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? నీకు చాలా నాలెడ్జ్ ఉంది. నీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. కానీ నేను నీకేమి ఇవ్వలేకపోతున్నాను. ఎందుకని అని చెప్పేసి అడుగుతుందనమాట. He didn't answer right away, but then with a hurt expression he replied, I don't understand your question, Usha. What you are really asking? అదే ఈమె ఉష అడిగినప్పుడు ఇమ్మీడియేట్‌గా సమాధానం చెప్పకుండా ఆమెని మళ్ళా ఆ ఎక్స్‌ప్రెషను, ఆ బాధ పెట్టకుండా ఉండేట్టు అతను సమాధానం చెప్పాడు. "నువ్వు ఏమడుగుతున్నావో నాకర్థం కాలేదు. నువ్వు రియల్‌గా ఏం ఏం అడుగుతున్నావు" అని అనుకున్నాను. Trying to control my trembling voice, I attempted to state my question in a better way. You have had so many experience and have been in the presence of Sita Devi and Rukmini Devi. Nothing I have experienced can compare to that. What have I been able to give to our relationship? I have no knowledge to give to you. I was fumbling for words, trying to express something in my heart that even I did not quite and understand. అది కొంచెం కంట్రోల్ చేసుకోలేకపోతుంది ఆ వాయిస్ కానీ మాట్లాడాల్సొస్తుంది ఆ వాయిస్‌తో. ఏమని అంటే, "నువ్వు అడిగిన క్వెషన్ ఏంటి" అనంటే, ఇంకా మంచిగా ఇంకా ఏమన్నా మార్గాలున్నయ్యా? నువ్వు చాలా నీకు అనుభవాలున్నది. చాలా సీతాదేవి, రుక్మిణి మాతతో ఆ ప్రెజెన్స్ ఆ టైంలో తెలుసుకున్నావు. కానీ వాటితో కంపేర్ చేస్తే నీకు నాకు ఉన్న రిలేషన్‌షిప్‌కి నేనేమన్నా ఇవ్వగలనా? నాకు నాలెడ్జ్ అంత లేదు. ఏ మాటలతో చెప్తే ఎక్స్‌ప్రెస్ ఎట్లా చేయాలి? నీకు లోపల నుంచి ప్రేమతత్వం వస్తది. అది అనేది నాకు అర్థం కావట్లేదు అని చెప్పి
ఉష అంటుంది. కమింగ్ ఓవర్ టు సిట్ బిసైడ్ మీ అండ్ టుక్ మై హ్యాండ్ అండ్ లుకింగ్ ఇంటూ మై ఐస్ seemed to struggle for words as well. Usha, when I look at you, I am in the presence of Sitama and Rupinima. You bring me into their presence. You have a far deeper connection to them than you realize. You ask what you have brought to this relationship. You have given me love, which is the most powerful force in the universe. Never doubt the power of your love, which is more valuable than anything else. అదే ఈమె పక్కన ఉష పక్కన వచ్చి కూర్చొని చేతులు పట్టుకొని ఆమెతో కళ్ళతో చూస్తూ మాటల రూపాన ఆమె ఎక్కడైతే ఇబ్బందులు ఎదుర్కొంటుందో చెప్తూ ఉన్నాడనమాట. ఉష, ఏదైతే నిన్ను చూస్తూ ఉన్నానో ఈ ప్రజెన్స్‌లో నిన్ను చూసినప్పుడల్లా సీతమ్మ, రుక్మిణి మాత గుర్తుకొస్తుంది. వాళ్ళ యొక్క ప్రెజెన్స్ నాకు గుర్తుకొస్తుంది. నువ్వు చాలా వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఉన్నావు. నేను గుర్తించాను. కానీ ఎప్పుడైతే మన మధ్య రిలేషన్‌షిప్పు ఇలాంటివి ఇవ్వడానికి ప్రేమ తత్వంతో ఉన్నానో ఆ శక్తి ఒక పవర్‌ఫుల్ శక్తి యూనివర్స్‌లో దానివల్ల నేను కొంచెం నీకు ఆ ప్రేమతత్వం, ఆ పవర్ శక్తిని నీకివ్వలేకపోతున్నాను. కానీ ఏదైతే నీతో ఉంటున్నానో అది దానికన్నా విలువైనది. ఇంక అంతకన్నా ఏమున్నది అని చెప్పేసి సత్య చెప్తూ ఉన్నాడనమాట.